అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ప్రత్యేకించి ఈ రోజున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఉషా మయూఖాన్ని చూసి ఆదరిస్తున్న అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సరే, ఈరోజు మహా విశేషమైనటువంటి పౌర్ణమి, శరతృతువులో వచ్చేటటువంటి చివరి పౌర్ణమి. అంటే మనకి 6 ఋతువులు ఉన్నాయి. ఒక్కొక్క ఋతువు 2 మాసాలు ఉంటుంది. ఒక ఋతువుకి 2 పౌర్ణములు ఉంటాయి. ఆ లెక్కన శరత్ ఋతువుకి ఆశ్వీజ పౌర్ణమి ఒకటి అయిపోయింది, ఇప్పుడు కార్తీక పౌర్ణమి. సరేనా? సరే, ఈ కార్తీక పౌర్ణమి విశేషం ఏమిటి? అసలు శరత్కాలంలో కాసే వెన్నెలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అది ఎంతో అమృత తుల్యమైనటిది, ఔషధీయుక్తమైనటిది ఈ వెన్నెల కాంతి. వెన్నెల కాంతి అంటే ఎక్కడి నుంచి అండి? చంద్రుడు పగలు సూర్యుడి నుంచి పీల్చుకున్నటువంటి, అంటే గ్రహించినటువంటి కిరణాలని రాత్రి తన నుంచి ప్రసరింపజేస్తాడు. ఆ చేసినప్పుడు వచ్చేటటువంటి కాంతి మండు టెండలో నిలబడలేం, కానీ చంద్రుడి వెన్నెల కాంతిలో హాయిగా పసిపిల్లలు సైతం ఆడుకుంటారు, ఆడుకోవచ్చు. చాలా సంతృప్తిగా, సంతోషంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఆ ఔషధీయుక్తమైనటువంటి వెన్నెల శరీరాన్ని తాకగానే శరీరంలో అద్భుతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి మార్పులు జరుగుతాయనడంలో సందేహం లేదు. భగవంతుడు మనకి 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇచ్చారు అంటారు. సరే, మరి ఋషులు, మహానుభావులు వేలకి వేల సంవత్సరాలు ఎలా ఉంటున్నారండి అంటే, ప్రతి ఋషి ఒక సైంటిస్ట్ అండి. వాళ్ళు తెలుసుకోగలిగారు, గ్రహించగలిగారు. ప్రకృతిలో లభించేటటువంటి వస్తువులలో వేటిల్లో ఏ శక్తి ఉంది, వేటిని ఉపయోగిస్తే ఏ ధాతువు వల్ల, ఏ ధాతువు, ఏ నరము, ఏ నాడి ప్రేరణ చెందితే అది శరీర కాంతిని పెంచుతుంది, ధారణాశక్తిని పెంచుతుంది, అమృత తుల్యమయ్యి రోగాన్ని లేకుండా చేసి ఆయుర్దాయాన్ని పెంచుతుంది అనేది వాళ్ళు గ్రహించారు. గ్రహించినది ఎంతోమందికి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ కొంతవరకు తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అదే కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చేరిపింది అన్నట్టుగా కొంతమందిని మా వితండవాదాలతోటి ఇవన్నీ అవుతాయా అన్న దృష్టిలో వాళ్ళని కొంచెం సీతకన్ను వేసేటట్టు చేశారు. కానీ ఇవన్నీ ఇప్పటికీ తెలుసుకుని పాటిస్తున్న వాళ్ళందరూ కూడా మహానుభావులు. వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు, వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలాంటి అమూల్యమైనటువంటి విషయాలు, అమోఘమైనటువంటి విషయాలు మనకి తెలుస్తున్నాయి. సరే, ఇంతకీ ఇంత చెప్పారు, ఏమిటండి పౌర్ణమి గురించి అంటారా? వెంటనే ముందు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఏదైనా, అసలు ఏ పనైనా మొదలు పెడితే చిన్న పనే కావచ్చు, పెద్ద పనే కావచ్చు, అది మొదలు పెట్టాక దాన్ని చివరి దాకా చూడడం అన్నది మనం తప్పకుండా చెయ్యాల్సినటువంటి పని. సరే, ఇట్లాంటి వీడియోస్ మీ దగ్గరికి రావడం కోసం నా వీడియోస్లో కంటెంటు జనహితవు, మనహితవు, వరుస సమాజ హితవు ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే వెంటనే నా దగ్గర నుంచి వచ్చేటటువంటి వీడియోస్ మీ దాకా చేరతాయి. ఉషా మయూఖం అనేటువంటి ఈ ఛానల్ ఉన్నదే మీకోసం, మనందరి కోసం. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి పౌర్ణమి ఒక ఛాలెంజ్ కింద చేద్దాం, అందరూ చెయ్యగలిగిన పని. ఇందులో రాళ్ళు ఎత్తాల్సినవి, గుళ్ళు మొయ్యాల్సిన పనులు, జిమ్కి వెళ్ళి జిమ్నాస్టిక్స్ చేయాల్సిన పనులు, లేదా నిప్పుల మీద నడవాల్సిన పనులు ఏం లేదండి. పోనీ అది కాదు, ఇప్పుడు మిమ్మల్ని మీరు మాకు ఏదన్నా స్తోత్రాలు చేయమంటారా, అష్టోత్తరాలు, శాస్త్రాలు చదవమంటారా? ఇప్పటికే నోరు తిరక్క చూస్తున్నాం, ఏదో ఆడియోస్ అవి కొన్ని పెట్టుకుని వింటున్నాం, ఏమి కూడా అక్కర్లేదండి. పోనీ ఇప్పుడు 10 మందిని పిలిచి భోజనం పెట్టమంటారా? ఇప్పుడు అవన్నీ వంటలు అది కూడా అక్కర్లేదండి బాబు. మీరు ఇతరుల కోసం చేయాల్సిందేం లేదు, మీకోసం మీరు చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నారా?
మీకోసం మీరు శ్రద్ధ చూపిస్తున్నారా? ఎందుకంటే దేహము, ప్రాణము, వాక్కు ఈ 3 మనకి మన తల్లిదండ్రుల నుంచి సంభవించాయి. మనం తల్లిదండ్రుల్ని గౌరవిస్తే వారిచ్చినటువంటి ఈ దేహాన్ని కూడా గౌరవించి, అభిమానించి దీనిపై తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే కడుపు ఏది పడితే అది కడుపులో పడేసి, ఎప్పుడు పడితే అప్పుడు వేళాపాళా లేకుండా పడేసి, ఆ పరిస్థితులను బట్టి కొంత మనకి తెలియకుండానే స్వయంకృతాపరాధాల ద్వారా శరీర ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళమే చాలామంది ఉన్నాం. ఉన్న తర్వాత దీన్ని మోడర్నైజేషన్ అనే పేరుతోటి, ఆధునికత అనే పేరుతోటి కూడా దీన్ని టువర్డ్స్ ఎంతసేపు రోగం వైపే మళ్ళించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళ వ్యాపారం వాళ్ళకి కావాలి, వాళ్ళ తప్పు కాదు అది. మన బలహీనతే పక్కవాడికి వ్యాపారం కదా. సరే, అయితే వెన్నెల కాంతిలో ఉండడం వలన అంటే ఇంకో మాట అంటానండి, వెన్నెల కాంతిని పూర్తిగా అనుభవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో మా జనరేషన్ అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా, అంతకు మునుపు జనరేషన్ వాళ్ళకి కూడా హాయిగా వెన్నెల పడుతున్నప్పుడు ఇంట్లో హాల్లో వెలిగే దీపాన్ని కూడా, అంటే రాత్రి బల్బు అంటారు కదా, అది కూడా ఆపేసి పూర్తిగా వెన్నెల కాంతిని అనుభవిస్తూ పడుకునేవాళ్ళు. దానివల్ల వాళ్ళు 90 ఏళ్ల వాళ్ళైనా సరే ఒక్క పన్ను ఊడకుండా, కీళ్లు జారకుండా శుభ్రంగా వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. అంతేకాకుండా నిర్దిష్టమైనటువంటి దినములలో తినకూడదు అన్నప్పుడు తినకుండా ఉండేవారు, తినొచ్చు అన్నప్పుడు శుభ్రంగా తినేవారు. ఆ తినేవన్నీ ఆరోగ్యంగా అరిగేవి. ఇప్పుడు కొన్ని రకాల పనుల వల్ల, ప్రస్తుతం ఏమంటారంటే కాలం వల్ల, ఈ ఉద్యోగ ఏమిటిది సంపాదనాపరమైనటువంటి పనుల వాటి తాలూకు వ్యవహార శైలి వల్ల, జీవన విధానం మార్చుకోవడం వలన సంపాదిస్తున్నాం, కష్టపడి లక్షలు సంపాదిస్తున్నాం. అలాగే మనం ఎవరిని పోషిస్తున్నాం కూడా ఒక్కసారి ఒక్క నిమిషం ఆగి ఆలోచించి చుట్టుపక్కల పరికించండి, తెలుసుకోండి. మనం ఇంత కష్టార్జితం, ఇంత తల్లిదండ్రులు ఇంత శుభ్రంగా చదివించారు, భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించుకుని వేలికి కానీ ఎవరిని పోషిస్తున్నాం, ఫైనల్లీ ఎవరికి డబ్బు అంతా వెళుతోంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. సరే, దాన్ని పక్కన పెడితే పిల్లలలో ధారణాశక్తి అంటే ఏంటి? జ్ఞాపకం ఉండడం. జ్ఞాపకం అన్నది ఎంత లెవెల్లో ఉండడం అంటే తూచా తప్పకుండా ధారణాశక్తి పెంచుకోవడం, అంటే మెమరీ. అంతేకాకుండా ఇంకా దీనిలో ఫోటోగ్రాఫిక్ మెమరీ, అంటే ఒకసారి ఒకటి చూసాము అని అంటే ఆ చూసిన కోణంతో సైతం చెప్పగలగడం. ఇవన్నీ విద్యలండి. అవన్నీ బ్రహ్మ విద్యలను ఎందుకన్నారంటే, చేత కాకపోతే బ్రహ్మ విద్య, చేతనైన రాజును అది కూసు విద్య. అర్థమైంది కదా. ఇవన్నీ కూడా ఈ వెన్నెలలో ఉండడం వల్ల వస్తాయి. సరే, దీనికి ఉపాయం ఏంటంటారా? ప్రతి పౌర్ణమి నాడు చక్కగా ఆవు పాలు మనం సంకల్పం చేస్తే దొరుకుతాయండి. ఆవులు ఎక్కడున్నాయి, ప్యాకెట్ ఎక్కడ, పోనీ ఏదో ఒకటి పాలు తెచ్చుకోండి, శుభ్రంగా కాచండి. కనీసం ఒక 1/2 లీటర్ పాలైనా తెచ్చుకోండి ఇంట్లో, కాచండి. కాచి కొద్దిగా గోరువెచ్చనైన తర్వాత అందులో తేనె వేసి, ఈ పాలని వెండి గిన్నెలో పోసుకోండి. వెండి చాలా ఖరీదైపోయిందండి, పోని ఒక కంచు పాత్రలో పోసుకోండి. పోసుకుని వెన్నెల ఎక్కడ విశాలంగా విస్తారంగా పడుతుందో మీ ఇంటిలో చక్కగా అక్కడికి వెళ్ళి కూర్చోండి, కుటుంబం అంతా కూర్చోండి. కిందన కూర్చుని ఆ వెన్నెలని చూస్తూ, మళ్ళీ దిక్కుమాల మొబైల్స్ చూస్తూ కూర్చోవడం కాదు, వెన్నెలని చూస్తూ, చుక్కలని చూస్తూ చక్కగా మంచి కబుర్లు, 4 కబుర్లు ఆడుకోండి. కుటుంబం మధ్య ఒక బాండింగు పెరుగుతుంది, స్నేహం పెరుగుతుంది. ఆ వెన్నెల మన మీద పడడం వలన ఆహ్లాదంగా ఉంటుంది, ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. కాకుండా సూక్ష్మ బుద్ధి, అంటే స్పాంటానిటీ అని అంటారు కదా, అది ప్రతి ఒక్కళ్ళకి కూడా జాగృతి అవ్వబడుతుంది.
ఇన్నింటి మీద ఉన్నప్పుడు ఏమండి, ఒక మనిషి అప్రమత్తతతో ఉన్నప్పుడు, జాగరూకుడై ఉన్నప్పుడు, స్పాంటేనిటీ తెలిసినప్పుడు, జ్ఞాపక శక్తి పెరిగినప్పుడు వండర్స్ చేస్తాడు. తన కోసమే కాదు, తన వారికి కూడా ఉపయోగపడతాడు. అంతేకాదు, ఒక సామెత చెప్పేవారు. అప్పుడే చచ్చిపోతానన్న వాడిని తీసుకెళ్ళి కట్టకట్టి, కాళ్ళు చేతులు కట్టి పడేసి నొలక మంచం మీద పడేయండిరా వెన్నెల్లో, తెల్లార్లు వదిలేయండి వాడిని. తెల్లవారి తీసుకురండి ఇంట్లోకి. అప్పుడు చచ్చిపోతానన్నవాడు కనీసం 6 నెలలు బతుకుతాడు. అంటే ఎంత ఇదైందండి, ఆయుర్దాయం పెరిగింది కదా. దాంతోపాటు మనం ఇందాకల పాలు తేనె వేసి పెట్టుకున్నాం కదా, చంద్రుడి కిరణాలు నిట్ట నిలువుగా ఆ పాలల్లో పడే వరకు కూర్చోండి. పాలల్లో పడిన తర్వాత ఆ పాలని ఆ కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరే చూస్తారు. ఇది చేసిన మహానుభావులు, మునులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఆశ్రమాలు వాళ్ళు పబ్లిసిటీ కోసం ఉండరు కాబట్టి పైకి అట్లా ఎవరు తెలియరు. కానీ వెతికితే దొరుకుతుంది, అంతే కదా. ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం అని మనకు ఒక పాటలో చెప్పారు కదా. అలాగా అబ్బే నాకు కనపడకపోతే అది లేదు అని కాదు, నాకు కనపడేటట్టు నేను సాధన చేసి నేను వెతికే ప్రయత్నం చేస్తే కదూ నాకు దొరుకుతుంది. అలాగా ఈ రోజున కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి కాబట్టి ఇంకా వీలైతే అంటే సహజంగా మా వంటి వాళ్ళమందరం కడుపు సలవా పక్క సలవా అని ఉపవాసాలు ఉంటాం. ఎవరైనా సరే ఉపవాసం ఉండండి. ఉప్పు లేనికుండా అంటే చలిమిడి తింటారు. ఎందుకని? దానిలోనూ కూడా ఒక అర్థం ఉంది. చక్కగా ఉపవాసం ఉండి రాత్రి వెన్నెల్లో చక్కగా కూర్చుని 4 కబుర్లు చెప్పుకుని ఈ మొబైల్ లైట్స్ పక్కన వదిలేయండి. వీలైతే మేడ మీద ఎలక్ట్రిక్ దీపాలు వేసుకోకుండా వచ్చి స్ట్రీట్ లైట్స్ ఎలాగూ పడతాయి, కాక వెన్నెలు ఉంటుంది, చంద్రుడిని చూస్తూ గడపండి. చంద్రుడికి మనస్సుకి చాలా సన్నిహిత సంబంధం ఉందండి. మనస్సు ఉత్తేజితమైంది అని అంటే డిప్రెషన్లు కొట్టుకుపోతాయి, సూసైడ్ మెంటాలిటీస్ కొట్టుకుపోతాయి. తెలిసిందా? భయం అన్నది భయానికి భయం పుట్టి పారిపోతుంది. జాడ్యాలన్నీ పోతాయి. మరి అంతటి ప్రయోజనాలు ఇచ్చే పౌర్ణమిని మరి మనం దాని నుంచి మనకి అమోఘమైనటువంటి సద్గుణాలు పొందాలి అని అంటే మనం వెన్నెల్లో కూర్చోవాలి. ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చగానే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వెన్నెల గురించి చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు అమ్మమ్మ వాళ్ళతో కబుర్లు చెప్తూ వెన్నెలలో కూర్చున్నారా? మీ అనుభవాలు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఉంటాను మరి.